హే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భరత్ని. ప్రతి గ్యాంగ్లో మనం ఏదో ఒక ట్రిప్ ఆ టూర్ని ప్లాన్ చేస్తుంటాం. అవి కొన్నిసార్లు జరగకపోవచ్చు. బట్ మేము ఈసారి వనజంగి ట్రిప్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఆ వనజంగికి వెళ్ళినప్పుడు ఆ సన్ రైజ్ వ్యూ, ఆ ట్రెక్కింగ్, ఎవ్రీథింగ్ కూడా ఒక చిన్న వ్లాగ్లో కవర్ చేస్తాము. అండ్ హోప్ యూ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మిస్ అవ్వనివ్వను. మేము నైట్ పాడేరు దగ్గర స్టే తీసుకొని టైం 10 అవుతుంది. మంచిగా క్యాంప్ ఫైర్ వేసి ఇచ్చాడు. ఆ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టడం స్టార్ట్ చేసాం. మీకు తెలిసిందే కదా, బాయ్స్ డిస్కషన్ ఏం స్టార్ట్ అవుతుంది, ఏముంటుంది అని చెప్పేసి. యాజ్ యూజువల్ పాలిటిక్స్, మూవీస్, బైక్స్, నెక్స్ట్ ఈ ట్రిప్లో ఇంకా ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, ఎలా వెళ్ళాలి, అండ్ ఈరోజు జరిగిన డెస్టినీ జర్నీ గురించి ఎవ్రీథింగ్ మేము డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అండ్ టైం 12 అవుతుంది, వెళ్ళి బచ్చుకోవాలి. బికాస్ ఎర్లీ మార్నింగ్ మనం ట్రెక్కింగ్ని స్టార్ట్ చేయాలి. మార్నింగ్ 3 o'clock లేసి, బికాస్ సన్ రైజ్ వ్యూ దొరకాలి అంటే. అందుకని చెప్పేసి వెళ్ళి వచ్చున్నాం. అండ్ మంచి స్లీప్ దొరికింది. వీ హ్యాడ్ అ గుడ్ స్లీప్. ఎర్లీ మార్నింగ్ టైం 3 అవుతుంది. లేచి 3:30కి ట్రెక్కింగ్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ 7 kilometers ఆఫ్ డిస్టెన్స్లో 4 kilometers బైక్ పైన వెళ్ళినా, కార్లో వెళ్ళినా కానీ 3 kilometers అయితే మనం పక్కా నడవాల్సిందే. అండ్ వెళ్ళేదారిలో చాలా మంది జనాలు ఉన్నారు. అందరు కూడా అక్కడికే, ఆ సన్ రైజ్ వ్యూకే వెళ్తున్నారు, ట్రెక్కింగ్కి. అండ్ వెళ్తున్నప్పుడు మనకి స్కైలోకి చూస్తుంటే ఆ స్టార్స్ ఉంటే ఏదో యూనివర్స్లోకి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. అది మాత్రం ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క డిస్కషన్ అయితే నెక్స్ట్ ఫన్నీ ఉంటుంది. ఒకడేమో గోవింద గోవింద అంటాడు, ఇంకొకడేమో వచ్చి దమ్ముంటే ఆపరా షికావత్ అంటాడు, ఇంకోడేమో నాన్న బేబీ జాగ్రత్త బేబీ చూసుకుంటే ఎక్కువ బేబీ అంటాడు. ఇలా ఫన్నీ ఫన్నీ డిస్కషన్స్ అని చీకట్లోనే మంచిగా ఎక్కేస్తాం. అండ్ ఇదండి సన్ రైజ్ కాకముందు అరౌండ్ టైం 5:40 అట్లా అవుతుంది. ఇలాంటి వ్యూ కనిపిస్తుంది మీకు. అక్కడ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్లౌడ్స్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటది. ఎందుకంటే హిల్స్ పైన ఉన్న క్లౌడ్స్ ఏమో కింద ఉన్నాయి. ఫస్ట్ టైం మనకి ఆ వ్యూ చూసినకి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. చాలా మంది జనాలు ఉన్నారు. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మనకి సన్ రైజ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తాం. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అండ్ అక్కడ ఉన్న క్లౌడ్స్, ఆ హిల్స్, ఆ వ్యూని చూస్తూ మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుతూనే ఉన్నాం. ఎన్ని దిగినా కానీ అక్కడ కోరిక తీరనే తీరదు. చాలా ఎక్సైట్గా అనిపిస్తుంటుంది ఆ వ్యూ చూస్తున్న కొద్దీ. ఈ వనజంగి వ్యూ ఎప్పుడైనా ఇంతకుముందు క్లౌడ్స్ ఇలా ఉంటుంది, ఇలా వ్యూ బాగుంటుంది అని చెప్పేసి ఇంతకుముందు ఇన్స్టా రీల్స్లో చూడడం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ వ్యూ చూడగానే మాత్రం 2 eyes అసలుకే సరిపోవు. ఎందుకంటే అంత బాగుంటుంది. ఎవ్రీవన్ మనం మంచి వ్యూ అన్నట్టు అది చూడాల్సింది. ఎవ్రీవన్ మస్ట్ విజిట్ ప్లేస్ వనజంగి. అండ్ ట్రెక్కింగ్ కూడా చాలా కొంచెం కష్టం అనిపించినా కానీ బట్ వర్త్. అండ్ ఇది సన్ రైజ్ వీడియో ఎలా అవుతుందో చూడండి, టైమ్ ల్యాప్స్ వీడియో. ఆ క్లౌడ్స్, ఆ మూమెంట్, సన్ రైజ్ అవుతుంటది. అబ్బబ్బబ్బబ్బా, ఆ ఫీలింగ్ మాత్రం కేకో అంటే కేక్ అని చెప్పొచ్చు, కానీ నెక్స్ట్ లెవెల్. చాలా హ్యాపీయెస్ట్ ఫీలింగ్ ఉంటుంది మనకి. అండ్ వచ్చేసాడు అబ్బా సూర్యుడు. ఈలోపు మా తుని బాబు బన్నీ ఫ్రమ్ తుని నేను కూడా వీడియోలు తీస్తానని చెప్పేసి తను కూడా వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. మంచి మంచి పోజులు ఇస్తూ మంచి ఫొటోస్. తీరా సన్ రైజ్ అయ్యాక మేము అంతా ఒకవైపు ఉన్నాం, సన్ రైజ్ ఇచ్చాము. ఇంకొక సైడ్ వెళ్ళి చూద్దాం అని చెప్పేసి హిల్కి ఇంకొక సైడ్ వెళ్ళి చూస్తే మాత్రం అక్కడ వ్యూ చూస్తే మాత్రం ఫ్యూజులు పోయినాయి. ఎందుకంటే సన్ రైజ్ అయ్యే వ్యూ చూస్తేనే ఈ ఫీలింగ్ ఇలా ఉంది. బట్ అది కాకుండా ఇంకొక ఆపోజిట్ సైడ్ వెళ్తే అక్కడ కనిపించిన క్లౌడ్ చూస్తే మాత్రం వామ్మా, ఇంత ఘోరంగా ఉందా మరి, సముద్రమా క్లౌడ్స్ స్కై ఏంద్రా అర్థం కదా. ఆ కాంబో మాత్రం చాలా అదిరిపోయింది ఫీలింగ్ మాత్రం. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ ఇంత మంచి వ్యూ కనిపించినాక, ఇంత మంచి సినిమాటిక్ సీన్ కనిపించాక ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకుండా ఉంటామా? తీయాల్సిందే కదా. సో మంచి ఫొటోస్ అండ్ మంచి వీడియోస్ అలానే తీస్తూనే ఉన్నాం. ఆ ఫ్లో అలానే వెళ్తున్నాం. చుట్టుపక్కల చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు. అండ్ ర్యాండమ్ కన్వర్సేషన్ జరుగుతూనే ఉంది నాకు వాళ్ళకి. బట్ ఆ డిస్కషన్ మాత్రం చాలా ఫన్నీ అండ్ హెల్తీ డిస్కషన్. ఇక మా తుని బాబు అయితే పోజులకి ఏం తక్కువ లేదు అన్నట్టు మాత్రం చాలా పోజులు ఇస్తాడు. అండ్ ఇక్కడ దిగిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ అన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఫొటోస్ చూడండి. అండ్ లైఫ్లో మనకు ఒకటి అంటుంటారు కదా, ఏదైనా పని చేసే ముందు నలుగురికి కడిగి చేయాలరా, నలుగురికి కనుక్కొని చేయాలరా అని చెప్పేసి అంటారు కదా. అండ్ ఆ నలుగురు ఎవరో కాదు, ఆ నలుగురం ఎవరో అంటే మేమే. మీకు ఏం కావాలో మీరు అడగచ్చు, కానీ మేము చాలా కరెక్ట్గా ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంటాం. సో ఒకటి ఫన్నీగా చెప్పాను. అండ్ ఈ ట్రిప్లో మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఎన్నుకున్న అమ్మాయి నేను తీస్తున్నప్పుడు కాదు, నన్ను నేను తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వ్యూ మాత్రం నిజంగా చెప్తున్నాను, ట్రిప్ నుంచి బయటకు వచ్చాక కూడా ఇంకా వ్యూ కళ్ళలో కనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ ఉంటుంది. అండ్ పైన మనకి తినడానికి చీకులు అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మ్యాగీ కూడా అవైలబుల్ ఉంది. వాటర్ బాటిల్, ఫోన్పే
అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఫుడ్ అయితే చాలా మంచిగా దొరుకుతుంది. అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెసే, పెట్టొచ్చు, పర్లేదు. అండ్ ఇక్కడ ఒక క్లబ్ ఏంటంటే వాళ్ళకి ఒక రన్నింగ్ రేస్ ఆర్గనైజ్ చేశారు ట్రెక్కింగ్లో. అందులో వీళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఒక ఈవెంట్ ఇది. అండ్ ఇది మనం దిగాల్సిన కిందికి. సో నడవాల్సిన టైం వచ్చింది, అరౌండ్ టైం 9:30 to 10 అవుతుంది. చాలా మంది జనాలు ఉన్నారు, కనిపించలేదు కానీ, బట్ చాలా ప్యాక్డ్ అంటే ప్యాక్డ్, బికాస్ వీకెండ్స్లో వెళ్ళాం కదా. అండ్ వెళ్తుంటే వ్యూ మాత్రం పైన ఏమో ఎండ వచ్చింది, కిందేమో ఎండ అసలుకే కనిపించదు. ఎండ ఎదురా బాబు అంటే దాక్కుందేమో అని అనుకున్నాను, కానీ అక్కడ వెళ్తుంటే వ్యూ మాత్రం రోడ్ జర్నీ, మంచు, చుట్టుపక్కల చెట్లు మధ్యలో రోడ్, ఆ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళింది బైక్స్ పైన కదా, ఇంకా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఆడుతూ పాడుతూ అలసట ఏమున్నది అనుకుంటూ మాత్రం మంచిగా వెళ్ళాము. దిస్ ఈజ్ అబౌట్ అవర్ వనజంగి ట్రిప్. దిస్ ఈజ్ మై సెకండ్ బ్లాగ్. బాగుందో బాగలేదో నాకు తెలీదు, మీరు కామెంట్ అయితే తీయొచ్చు. ఐ విల్ యాక్సెప్ట్ ఆల్ ద కమెంట్స్. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. థ్యాంక్ యూ. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.